మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల గౌతమేశ్వర గణేష్ మండలి వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ మండలి వద్ద భజన కార్యక్రమంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితుడు శ్రీ రాంభట్ల కార్తీక్ శర్మ మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల విశిష్టతను వివరిస్తూ గణేష్ మండలి వద్ద రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తెలిపారు. మన మంచిర్యాల పట్టణంలో గల ఒక కాలేజీ రోడ్ గౌతమేశ్వర కాలనీలో 2018 సంవత్సరం నుంచి ఈ యొక్క కాలనీలో వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా కాలనీవాసులు భక్తులందరూ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వినాయక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు చేరుకోవడం జరిగింది. ఇందులో ఈ రోజున అన్నప్రసాద వితరణ భక్తులందరి యొక్క సహాయ సహకారాల చేత ఈ రోజున ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క గణనాథుడు సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాం. చాలామంది భక్తులు వచ్చి ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క గౌతమేశ్వర వినాయక మంటపం వద్ద ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు సాయిబాబా భక్త బృందం చేత ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమం భజన కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నైవేద్యాలు, ఆ తర్వాత స్వామివారి ముందర దీపాలంకరణ మహోత్సవం, ఆ తర్వాత శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవపేతంగా ఈ కాలనీవాసులందరూ కూడా నిర్వహిస్తున్నారు. అందరికీ కూడా ఆ యొక్క వినాయకుడు సంపూర్ణమైన ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ శుభమస్తు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.